ఇంతలోనే ఎంత మార్పప్పా. మొన్నటికి మొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను నిలబడమే కాక 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను అని చెప్పేసి చాలా భారీ డైలాగులు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. తీరా కట్ చేస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు P4 కార్యక్రమంలో పాల్గొని అక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతూ, నాకు శక్తి సామర్థ్యాలు చాలకపోవడంతోనే చంద్రబాబు నాయుడు గారికి 2014 నుండి మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయినా కానీ P4 అనేది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. ఆ కార్యక్రమం గురించి P4ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ విధంగా పూర్ పీపుల్ని రిచ్ చేస్తారు, వీటి గురించి చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు నాకు గురువు, చంద్రబాబు నాయుడు గారి కోసం నేను 2014 నుంచి కష్టపడ్డాము, చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి మద్దతు ఇస్తున్నాను, మాకు సత్తా లేదు, జనసేన పార్టీ సింగిల్గా పోయి గెలవడానికి సత్తా లేదు. మరి సత్తా లేని వాడికి పార్టీ ఎందుకు, పార్టీ అధ్యక్షుడు ఎందుకు? ఆ తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే బీజేపీ పార్టీలోనో విలీనం చేసి అక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్తోనే మీరంతా కూడా గెలిచారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి అదే మీరు తెలుగుదేశం పార్టీలో విలీనం చేసి అక్కడి నుంచే పోటీ చేయొచ్చు కదా. మరి దానికి పార్టీ ఎందుకు, మరి దాని పార్టీకి సంబంధించిన మరి విధి విధానాలు ఎందుకు, ఇవన్నీ అవసరమా? మళ్ళీ పార్టీకి ప్రధాన కార్యదర్శులు, మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా, తర్వాత అధికార ప్రతినిధులు, ఇవన్నీ వేస్ట్ కదా. అంతే కదా. ఇప్పుడు ఆయనకి పార్టీని నడపడానికి, జనసేన పార్టీని సింగిల్గా పోటీ చేయించి అధికారంలో తీసుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేనప్పుడు మరి ఎందుకు ఆయనకి పార్టీ వెళ్ళి తీసుకెళ్ళి ఏదో పార్టీలో కలిపేవచ్చు కదా. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వానికి సంబంధించిన మాటలు మాట్లాడకుండా ఇలాంటి మాటలు మాట్లాడతాడేంటి పవన్ కళ్యాణ్ గారు? మొన్నేమో తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారికి నేనే మద్దతు ఇచ్చాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎంత పవన్ కళ్యాణ్ గారు ఎలా అయినా మాట్లాడేస్తారు. ఒకానొక సమయంలో కూడా మత రాజకీయాలు నేను చేయనన్నాడు, ఇప్పుడు అవే చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను.